హైదరాబాద్ నిజాంపేట పరిధి ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎఫ్ఎల్టీ పరిధి సర్వే నంబర్ 134లో నిర్మించిన 3 అంతస్తుల బిల్డింగ్ ను హైడ్రా సిబ్బంది నేలమట్టం చేశారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో కూల్చివేతలు నిన్నటి నుంచి కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. సుమారు 10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడిందన్నారు. స్వయంగా ఎర్రకుంట చెరువును సందర్శించిన కమిషనర్ కూల్చివేతలకు ఆదేశించారు. 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో ప్రభుత్వ భూములు చెరువులు పార్కులు కాపాడుతా అనే మాటకు స్పష్టంగా ఈరోజు కార్యరూపం దాల్చింది హైడ్రా. ప్రభుత్వము హైడ్రాను అసెంబ్లీలో దాని మీద పూర్తి స్థాయిలో అధికారాలు ఇస్తూ ఎప్పుడైతే దానిపైన చట్టం చేసుకొచ్చి ఇచ్చే అధికారాలు ఇవ్వడం మొదలుపెట్టిన ఆ రోజు నుండి కూడా హైదరాబాదు చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం కూడా ప్రభుత్వ భూములు చెరువులు పార్కుల్లో అక్రమాలపైన స్థానికుల నుండి వివిధ పార్టీల నుండి ఫిర్యాదు వస్తే అదే రోజు కానీ 1 వీక్లో కానీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వ భూములు చెరువులు పార్కుల్లో ఏదైతే అక్రమ నిర్మాణాలు అక్రమ అనుమతులతో అక్రమ నిర్మాణం చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుందో దానికి నిదర్శనమే ఈరోజు నిజాంపేట కార్పొరేషన్లో ఎర్రకుంట చెరువులో మేము 1వ తారీఖు ఆగస్టు రోజు ఫిర్యాదు చేస్తే పూర్తి ఆధారాలతో వాటిని పరిశీలించుకొని అధికారులతో సమీక్ష చేసుకొని నిన్న క్షేత్రస్థాయిలో పర్యటనకు రావడమే కాకుండా ఇప్పటికి కూడా కూల్చివేతలు చెరువులో ఎర్రకుంటలో జరుగుతున్నాయి. ఈ విధంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకు చేసే ఏదైతే పని ఉందో చేతల్లో ఈరోజు